దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మరొకసారి మనందరినీ ఈ యొక్క ఆదివారము ఆయన సన్నిధిలో ఉండి ఆయనను ఆరాధించి అలాగే ఆయన ఒక మాటలు వినడానికి దేవుడు మరొకసారి మనందరికీ మంచి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు మనందరినీ ఎట్లా అంటే ఆయన అందిరంలోనికి నడిపించిన దేవునికి అందరం ఒకసారి వందనాలు చెల్లిస్తామా? హల్లెలూయా. దేవుడు అసలుకి అంటే ఈరోజు ఒక అద్భుతం ఏంటంటే మీ ఒకవేళ గత కొన్ని రోజుల నుండి కంటిన్యూస్గా వర్షం అసలుకి నాన్ స్టాప్ వర్షము వస్తుంది. అట్లయితే మనము అంటే గత రాత్రి అంటే మెన్స్ ఫెలోషిప్ కానీ అవన్నిట్లో అంటే మన సంఘం అంతా మనమందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా మన ప్రార్థన విని ఈరోజు మంచి వాతావరణం ఇచ్చాడు. సో అలాగే అంటే ఇప్పుడు మనకి ఇంకొక సర్వీస్ కూడా ఉంటుంది కనుక అప్పుడు కూడా దేవుడు మంచి వాతావరణం ఇవ్వాలని అలాగే అందరూ కూడా దేవుని సన్నిధికి రావాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. సో అంటే దేవుడు మంచి వాతావరణం ఇచ్చినందుకు ఒకసారి దేవునికి వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఎట్లా అంటే దేవుడు మనకు మంచి వాతావరణం ఇచ్చాడు కనుక అంటే దాని ద్వారా దేవుడు మనకి ఏం సెలవిస్తానంటే దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. హల్లెలూయా. నిజంగా మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. హల్లెలూయా. అట్లయితే అంటే గత అంటే లాస్ట్ మంత్ అంటే న్యూస్ పేపర్లో ఒక హెడ్లైన్ వచ్చింది, చాలా పెద్ద హెడ్లైన్ వచ్చింది. సో అంటే ఆ హెడ్లైన్ ఏమిటంటే ఆ హెడ్లైన్లో ఫస్ట్ మాట ఏమనుందంటే అక్కడ ఏమనుందంటే హామీలను తుంగలో తొక్కిన కేంద్రం అని పెద్ద హెడ్లైన్ ఇచ్చారు. సో అట్లయితే నేను ఎప్పుడైతే ఆ హెడ్లైన్ చదివానో అట్లయితే నాకు అందులో తుంగలో అనే మాట నాకు అర్థం కాలేదు. ఇదేంద్ర నాయన తుంగలో అనే జనరల్గా నాకు అది అంటే నాకు తెలిసి ఆ మాట కొంచెం ఆంధ్ర పదం అనుకుంటా, మన తెలంగాణలో వాడరు. అట్లయితే ఆడతారు మన దగ్గర కూడా తుంగలో తొక్కి అట్లాంటిది. సో ఎట్లా అంటే అప్పుడు నాకు ఆ మాటకు అర్థం కాలేదు. అరే ఏందిరా ఇది హామీలో తుంగలో తొక్కిన కేంద్రం అనే మాట నాకు అర్థం కాలేదు. అడిగితే నేను మళ్ళీ డిక్షనరీకి వెళ్ళి అసలు కొట్టిన తుంగలో అనే తుంగ అన్న మాటకు అర్థం ఏందని కొడితే అందులో ఏమి ఇచ్చారంటే సో ఎట్లా అంటే తుంగలో తొక్కడం అంటే బురదలో తొక్కడం. సో ఎట్లా అంటే బురద పాలు చేయడం. సో అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే చాలాసార్లు అంటే రాజకీయ నాయకులు అంటే ఇది ఎలక్షన్స్ ముందు చాలా వాగ్దానాలు హామీలు ఇస్తారు. అది చేస్తాము, ఇది చేస్తాము, లేకపోతే అంటే చాలా హామీలు. అంటే మామూలుగా ఆ ప్రాజెక్ట్ కడతాం, ఆ రోడ్లు వేస్తాము, ఇవి మాఫీ చేస్తాము, ఆ పథకం ఇస్తామని మనకి ఎన్నో హామీలు చెప్తూనే ఉంటారు. చాలా హామీలు మనకి అంటే అరే అంటే ఇంకొక అయినా సరే ఒక పొలిటీషియన్ అన్న మాట ఏంటంటే మాట తప్పడము మడమెత్తి తిప్పడం మా వంశంలో లేదని ఒక ఆయన కూడా అన్నాడు పోయిన ఎలక్షన్స్లో. అలాంటి గొప్ప గొప్ప డైలాగులు వేసి పెద్ద పెద్ద హామీలు ఇస్తారు. సో ఎట్లా అంటే అంటే చాలామంది నాయకులు ఎన్నికల ముందు చాలా హామీలు ఇస్తారు. కానీ ఒక్కసారి అంటే ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే అప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ నాయకులు నిజంగా మాట తప్పుతారో లేకపోతే అలాంటి వాళ్ళో మనకు అర్థమవుతుంది. సో అంటే అలాగా చాలామంది నాయకులు ఈరోజు చాలామంది చేసే పని ఏంటంటే ఎన్నికల ముందు చాలా హామీలు ఇస్తారు. కానీ ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత అవసరం తీరిన తర్వాత వాళ్ళు చేసే పని ఏంటంటే హామీలను తుంగలో తొక్కేస్తారు. అంటే వాళ్ళు మాట మీద అంటే చాలామంది మాట ఇస్తారు, మాట మీద నిలబడరు. అలాంటి సమాజంలో మనం ఉన్నాం.
అట్లయితే మీరు ఒకవేళ న్యూస్ ఎట్లా మీరు ఇప్పట్లో చాలా న్యూస్ మీరు ఒకవేళ గమనిస్తే చాలామంది మైనర్లు కానీ చాలామంది మైనర్లు వేసే ఒక పెద్ద ప్రామిస్ ఏంటంటే నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళతో శారీరకంగా అనుభవించిన తర్వాత అయిపోయినాక పెళ్లి చేసుకుంటామన్నా కదా, సరే నన్ను పెళ్లి చేసుకో అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అంటే వారి ఒక అవసరం తీరిపోయిన తర్వాత చాలామంది మైనర్లు కానీ చాలామంది చేసే పని ఏంటంటే పెళ్లి చేసుకుంటానని అంటారు. అంత అవసరం అంతా అయిపోయినాక నాకు నువ్వు ఎవరో కూడా తెలియదని చాలామంది అంటున్నారు. అంటే అలా మోసపోయి సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు ఈ రోజులో చాలామంది ఉన్నారు. అంటే నేను అంటే నేను మీతో చెప్పవలసింది ఏమిటంటే, మనమున్న ఈ లోకంలో చాలామంది మాట ఇస్తారు కానీ మాట తప్పుతారు. చాలామంది ఎన్నో హామీలు ఇస్తారు. చూడండి, ఈ లోకంలో అందరూ అలాగే ఉన్నారు. ఎట్లా అంటే డాక్టర్లు కూడా అలాగే ఉన్నారు. ఎట్లా అంటే రీసెంట్గా మా భార్యకు ఎట్లా అంటే ప్రెగ్నెన్సీ అయింది. ప్రెగ్నెన్సీ అయ్యే వరకు అట్లయితే ఆమెకి ఆ ప్రెగ్నెన్సీ సంచిలో అంటే అది గడ్డలాగా అయింది. అడ్డలాగా అయితే చాలామంది డాక్టర్లు ఇచ్చిన సలహా ఏమిటంటే, మీరు వెంటనే అబార్షన్ చేయించుకోండి, లేకపోతే డెలివరీ అయ్యేటప్పుడు అంటే బిడ్డకు కానీ తల్లికి కానీ ప్రమాదం అవుతుందని అన్నారు. అట్లయితే అందరు డాక్టర్లు అలాగే అన్నారు. గవర్నమెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అట్లా అన్నారు. అట్లయితే ఒక్క డాక్టర్ ఆమె చాలా సీనియర్ డాక్టర్ అంట. అట్లయితే ఆ డాక్టర్ ఏం చెప్పిందంటే, అయ్యా నేనున్నా కదా నీకు డెలివరీ అయ్యేంత వరకు నా బాధ్యత అని చెప్పిందంట. సో అట్లయితే మా బావ ఏం చేశాడంటే, ఆ డాక్టర్ మాట నమ్మాడు. అంటే ఎందుకు మా బావ నమ్మాడంటే, ఆ డాక్టర్ అంత భరోసా ఇచ్చింది. ఏమన్నా అయితే నేను ఉన్నా కదా, ఐఎమ్ దేర్ ఫర్ యూ, డెలివరీ అయ్యేంత వరకు నా దగ్గర చూపించుకో, అంటే నేను చెప్పిన మెడిసిన్స్ వేసుకో, టెస్టులు చేయించుకో, A to Z. అట్లయితే మా బావ సుమారుగా 2 లక్షల రూపాయలు పెట్టాడు. ఆమె ఏ చెప్తే అది మెడిసిన్స్ అంటే ఆమె చాలా కాస్ట్లీ మెడిసిన్స్ ఇచ్చేది. అబార్షన్ కాకుండా చాలా కాస్ట్లీ మెడిసిన్స్ ఇచ్చేది. అవన్నీ కూడా వద్దు అనకుండా అప్పు తెచ్చి మరి అన్నీ చేశాడు. అట్లయితే అలా 7th మంత్ వచ్చే వరకు, 7th మంత్ మధ్యలో వచ్చే వరకు ఒకరోజు మా బావ వాళ్ళ భార్యకు సడన్గా బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. బ్లీడింగ్ స్టార్ట్ అయ్యే వరకు వెంటనే మధ్యరాత్రి 1 గంటకి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఆ డాక్టర్ ముఖం మీద చెప్పిన మాట ఏంటంటే, నాతోనూ కాదు, నా చేతుల మీద లేదు అని చేతులు ఎత్తేసింది. నువ్వు వెంటనే అసలు ఆ డాక్టర్ కనీసం ఆ హాస్పిటల్ లోపలికి కూడా వద్దని చెప్పింది. బయటనే వద్దు, నాతో కాదు, నువ్వు వెంటనే ఎక్కడికైనా నువ్వు వెంటనే నీలోఫర్ కానీ అట్లా వెళ్ళిపో అని చెప్తే, అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నా, ఈ రోజుల్లో మనం ఎవరిని నమ్మలేము. అందరూ మాట ఇస్తున్నారు, అందరూ హామీలు ఇస్తారు. బంధువులు కానీ, మిత్రులు కానీ, స్నేహితులు కానీ, అలా లోకంలో అందరూ హామీలు ఇస్తారు, అందరూ మాట ఇస్తారు. కానీ మాట మీద ఎవరు కూడా ఈరోజు నిలవడం లేదు. అందరూ మాట తప్పుతున్నారు. అందరూ వాగ్దానాలు ఇస్తున్నారు కానీ వాగ్దానాలు ఎవరు కూడా చూడంటే సమయం వచ్చే వరకు చేతులు ఎత్తేసారు. చూడంటే అది బంధువులు కావచ్చు, తోటి ఏమంటారు మన అన్నదమ్ములు కావచ్చు, ఎట్లా భార్యలు భర్తలు కూడా అలా చేస్తున్నారు. ఈ లోకంలో అలాంటి లోకం ఉన్నాం. కానీ కానీ అలాంటి లోకం ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి అందరం కూడా సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం ఒకసారి తీసి పెట్టుకుందాం. ఈరోజు నా అంశము కూడా ఆ వాక్యం నుండి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అందరు కూడా సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం అందరూ కూడా ఒకసారి మనము అందులో ఒకవేళ మీరు తీసినట్టయితే నేను చదువుతాను. అక్కడ దేవుని వాక్యం ఎట్లంటే, అక్కడ దేవుడే స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు. హల్లెలూయా. అంటే అక్కడ దేవుడు ఏమంటాడంటే, దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు,
పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. సో అంటే అక్కడ పశ్చాత్తాపడుటకు అన్న మాట అర్థమైందంటే మనసు మార్చుటకు. అంటే మన దేవుడు మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు. అక్కడ క్లియర్గా దేవుడిని మాకు ఏమైనా సెలవిస్తుంది అంటే దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. ఎట్లా అంటే ఈరోజు ఒక వాగ్దానం ఇచ్చి వచ్చే వారం కల్లా అయ్యో అనేవాడు కాదు దేవుడు. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. అలాగా మన దేవుడు మనసు మార్చుకునే వాడు కాదు. ఇంకా దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ఆయన చెప్పి చేయకుండా ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే అది ఏమంటారు, అది నెరవేర్చే వరకు దేవుడు మనను విడిచిపెట్టాడు. అలాగే ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంటే ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా. అంటే లాస్ట్ వేసిన ప్రశ్నకు అర్థమైందంటే ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా అన్న మాటకు అర్థమైందంటే ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చకుండా ఉండునా అని. అంటే దేవుడే మనకు ప్రశ్న వేస్తున్నాడు. నేను అలాంటి వాడిని కాదు, నేను ఈ లోకంలో ఉన్న నాయకులు వంటి వాడిని కాదు, అలాగే నేను ఈ లోకంలో ఉన్న మనుషుల వంటి వాడిని కాదు. ఈ లోకంలో చాలామంది మాట ఇస్తారు, మాట తప్పుతారు. అవసరం వచ్చినప్పుడేమో బంధువు అంటారు, అవసరం తీరిపోయినానికి ఇంకా ఏమేమో అంటారు. అంతే కదా, అలాంటి లోకంలో మనం ఉన్నాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను అబద్ధం ఆడుటకు నరుడను కాదు, నేను మాట ఇచ్చి తప్పేవాడును కాదు. హల్లెలూయా. మన దేవుడు మాట ఇస్తే ఆకాశము భూమి గతించిపోయినా నా మాట మాత్రము అలాంటి గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్నాం. అంటే అందుకే నా టాపిక్ కూడా అదే. ఈరోజు నా అంశం ఏంటంటే దేవుడు మాట ఇస్తే మాట తప్పడు. దేవుడు మాట ఇస్తే ఎట్లా అంటే మన అసలుకి అంటే ఆ డైలాగ్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న డైలాగ్ అది. అప్పుడు నేను ముందు చెప్పాక డైలాగు ఏమైనా డైలాగు, మాట ఇస్తే మాట తప్పను, అలాగే మాట ఇస్తే మాట తప్పను, అలాగే మడిమే తిప్పను అనే డైలాగ్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి. అంటే అలాంటి వాళ్ళు చాలా డైలాగులు, కానీ ఎవరు కూడా డైలాగ్ మీద నిలబడారు. కానీ దేవుడు మాత్రం మాట ఇస్తే మాట తప్పేవాడు. ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. అంటే చూడండి, అంటే దేవుడు నమ్మదగిన వాడు, మాట తప్పని వాడని. మీరు బైబిల్లో చాలామంది వ్యక్తుల జీవితంలో చూస్తే మనకు అర్థమవుతుంది ఏంది మన దేవుడు మాట తప్పేవాడు కాదని. ఒకవేళ మీరు అబ్రహాం జీవితంలో చూసినా, అలాగే యోసేపు జీవితంలో చూసినా, దావీదు జీవితంలో చూసినా, ఎవరి జీవితంలో చూసినా మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే దేవుడు మాట తప్పేవాడు కాదని. అట్లయితే ఇంతమంది వ్యక్తుల జీవితాలు ఉన్నాయి. కానీ నేను ఈరోజు మీ ముందు ఇంకొక వ్యక్తి జీవితాన్ని ఈరోజు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఎలా నమ్మదగిన వాడుగా ఉన్నాడో ఒకసారి మనం చూసి ఈరోజు మనం ముగించుకుందాం. నేను ఎక్కువసేపు అంటే నేను కొద్ది నిమిషాలు చెప్తాను కనుక ఆ వ్యక్తి జీవితం ఒకసారి మనం చూసి దేవుడు ఎలా ఆ వ్యక్తికి నమ్మదగిన వాడుగా ఉన్నాడో ఒకసారి ఆ వ్యక్తి జీవితాన్ని మనం చూద్దాం. ఎట్లా అంటే నేను మీకు చెప్పబోయే ఆ వ్యక్తి కూడా చాలా సుపరిచితుడు. నేను గత కొన్ని వారాలుగా చాలా సుపరిచితమైన వ్యక్తుల గురించే మీతో నేను ప్రసంగాలు చేస్తున్నాను. ఒకసారి అబ్రహాం గురించి చేశాను, అలాగే మొన్న సొలొమోన్ గురించి చేశాను, అలాగే ఒకసారి దావీదు గురించి చేశాను. ఈరోజు మరొక సుపరిచితమైన వ్యక్తి గురించి మరొకసారి నేను మాట్లాడని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి ఎవరు అని అంటే ఆ వ్యక్తి పేరు యాకోబు. మీ అందరికీ తెలుసు. అంటే మీ అందరికీ యాకోబు గురించి ఐడియా ఉండొచ్చు, చాలాసార్లు ఎన్నో ప్రసంగాలు కూడా విని ఉండొచ్చు. అదైతే నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. అసలు అంటే ఆ ప్రశ్న ఏంటంటే అసలుకి యాకోబు ఎవరు అని మనం ఆలోచిస్తే యాకోబు ఎవరంటే అబ్రహాముకు కుమారుడా? ఎస్, అబ్రహాముకు మనమరుడు. అబ్రహాము కుమారుడు ఎవరంటే ఇస్సాకు కొడుకు యాకోబు. అట్లయితే ఇస్సాకుకి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఆ కవల పిల్లల పేరు ఎవరు? ఏషావు ఇంకా అలాగే యాకోబు. అట్లయితే నేను మీకు ఒక బైబిల్ క్విజ్ లాంటి చిన్న ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్న ఏంటంటే బైబిల్లో ఎంతమంది కవల పిల్లల గురించి ప్రస్తావించబడింది? బైబిల్లో కవలల గురించి
సో 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 ఎట్లా అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు అక్కడ నేను చెప్పినట్టుగా ఏశావు అలాగే యాకోబు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరు లేరా? చెప్పండి, ఎవరు లేరా? బైబిల్లో ఎంతమంది కవల పిల్లల గురించి ట్విన్స్ గురించి ఉన్నది. లేయా ఇంకా కాదు వాళ్ళిద్దరు కవల పిల్లలు. అంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెలు కానీ కవల పిల్లలు కాదు. అంటే బైబిల్లో ఇద్దరు గురించి ఉంది. ఇద్దరు కవలల గురించి ఉంది. అలాగే మొట్టమొదటిగా ఏమో మొట్టమొదటిగా ఎవరంటే అబ్రహాము ఒక మనమలు కూడా మన ఏశావు యాకోబు ఆ కవల పిల్లలు. అలాగే యాకోబు ఒక మనమలు కూడా ఆ కవల పిల్లలే. మీకు అది చెప్తాను. ఎట్లా అంటే యాకోబుకు మొత్తము 12 మంది అబ్బాయిలు ఉన్నారు. అట్లయితే అందులో అంటే అందులో ఒక అతని పేరు ఏంటంటే యూదా. అట్లయితే యూదాకు పుట్టిన కుమారులు ఎవరంటే కవల పిల్లలు. వాళ్ళ పేర్లు ఏంటంటే పెరేసు, జెరాహు. సో పెరేసు ఇంకా జెరాహు. అంటే బైబిల్లో మొత్తము ఆ కోడలతో అంటే ఎట్లా కన్నా కానీ ఆయన కొడుకు సో అంటే ప్రస్తావించారు. కానీ అవును అంటే మామూలుగా మీరు బైబిల్లో గమనిస్తే ఇద్దరు కవల పిల్లల గురించి ఉంది. ఒకటేమో అంటే మొట్టమొదటి ఎవరు? ఏశావు ఇంకా యాకోబు, అలాగే పెరేసు ఇంకా జెరహు. అట్లయితే మనం ఈరోజు యాకోబు గురించి కొన్ని విషయాలు ఒకసారి మనము ధ్యానించుకుందాం. అలాగే నా మొట్టమొదటి అంటే ప్రశ్న ఏంటంటే, యాకోబు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటిసారిగా యాకోబుతో అంటే యాకోబు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటిసారి అతనితో మాట్లాడాడు అంటే దేవుడు అంటే యాకోబు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడాడు అని మనం గమనిస్తే అంటే యాకోబు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఒకసారి మనం గమనిస్తే, యాకోబు దిక్కు లేని స్థితిలో ఉన్నప్పుడు, అలాగే ప్రాణ భయముతో ఉన్నప్పుడు, అలాగే అనాథగా ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటిసారి యాకోబుతో మాట్లాడినట్టుగా మనము బైబిల్లో మనం చూస్తాం. అంటే మీరు ఒకవేళ అంటే అది మేడ్చల్లో అంటే మేడ్చల్ ఒక మార్కెట్ అవుతుంది. అంటే మా మామ కూడా ఒక ఐడియా ఉండొచ్చు. అంటే అక్కడ మండే మార్కెట్ అవుతుంది. అంటే నేను ఎప్పుడు ఆ మండే మార్కెట్ వెళ్ళినా కూడా పక్కకు పెద్ద ఇల్లు ఉంటుంది. చాలా మంచి ఇల్లు ఉంటుంది. అలాగే ఆ ఇంటి మీద ఒక పెద్ద బోర్డు ఏముంటుందంటే నిరాశ్రయుల వసతి గృహము. అంటే నిరాశ్రయులు అంటే ఏంది? ఆశ్రయం లేని ఇల్లు లేని వాళ్ళు, అలాగే అనాథలుగా ఉంటారు కదా. అంటే చిన్నపిల్లలు కాదు వాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు. కానీ వాళ్ళు ఆశ్రయం లేని పిల్లలు ఉంటారు, ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని బయటికి నెట్టేసినందుకు వాళ్ళు నిరాశ్రయులాగా అవుతారు. అసలు వాళ్ళకి ఎటువంటి ఆధారం ఉండదు, అసలు ఎక్కడికి వెళ్ళాలో ఏమి తెలియదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వస్తారు. అంటే ఎక్కడికి వస్తారంటే నిరాశ్రయుల వసతి గృహంకి వస్తారు. ఎట్లా అంటే యాకోబు అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే యాకోబుకు తల్లిదండ్రులు ఉన్నారు, అన్న ఉన్నాడు, అందరు ఉన్నా కూడా ఆశ్రయం లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడాడు. చూడండి, అలాగే నేను మొన్న సంగారెడ్డికి మేడ్చల్ నుంచి వెళ్తున్నాను. మేడ్చల్కి సంగారెడ్డి నుంచి వెళ్తుంటే అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. అంటే మీరు మామూలు అంటే మీరు ఒకవేళ మేడ్చల్కి వస్తే అక్కడ ఎక్కువ ఫ్లైఓవర్లు వేస్తున్నారు. మా మామ కూడా తెలుసు. ఎట్లంటే అక్కడ నుంచి అంటే సుచిత్ర వరకు మొత్తం ఫ్లైఓవర్లు, ఒక ఫ్లైఓవర్ తర్వాత ఒక ఫ్లైఓవర్. అట్లయితే ఏమైందంటే నేను వెనకాల కారులో వెళ్తున్నాను. అట్లయితే ముందు ఒక ఆంటీ అంకుల్ అట్లయితే ఈ చిన్న పాపను ఎత్తుకొని అట్లయితే ఆ పాపకి అంటే ఎట్లంటే ఆ పాపకి అంటే ఆమెకి ఇది జాండీస్ వచ్చినందుకు హాస్పిటల్కి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఆ స్కూటీ మీద తీసుకెళ్తుంటే అంటే వాళ్ళు అట్లా వెళ్తుంటే అంటే అక్కడ ఫ్లైఓవర్ వేస్తారు కాబట్టి అక్కడ మొత్తం ఇసుక రాళ్ళు ఉన్నాయి. అట్లయితే ఏమైందంటే వాళ్ళు అట్లా వెళ్తున్నారు, సడన్గా స్కూటీ ముంగట టైర్ కొంచెం స్లిప్ అయింది.
స్లిప్ అయ్యంగానే అట్లయితే వాళ్ళ తల్లి ఏం చేసిందంటే ఆ పాపను పక్కకు పడేసింది. ఎందుకంటే అంటే ఆ తల్లి భయం ఏంటంటే ఒకవేళ కింద పడితే ఆ పాపకి ఏమైతే అని చెప్పేసి ఆ పాపను పక్కకు పడేసింది. అంటే ఇట్లా అంటే పక్కకు పడేసి వాళ్ళిద్దరు ఏం చేశారంటే అంటే వాళ్ళిద్దరు వెళ్తున్న స్కూటీ స్లిప్ అయ్యి పక్కకున్న టిప్పర్ లారీ వెళ్తుంది. ఆ లారీ వెనుక ఆ పయ్యకు ఈ పయ్యకు మీద 2 పయ్యల కింద వాళ్ళిద్దరు పడ్డారు. ఎవరు తల్లిదండ్రులు పడంగానే ఇద్దరి మీదకి వెళ్ళి అంటే ఆ టిప్పర్ లారీ పోయింది. స్పాట్లో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. అదైతే ఆ పాప పక్క చిన్న పాప మీరు చూడండి, అసలు ఆమెకి ఏమీ తెలియదు. ఆమెకి ఇంకా ఎట్లంటే అట్లా ఉంది. నిజంగా అసలుకి అందరు ఏడుస్తున్నారు ఆ పాప ఏడుస్తుంటే. ఎందుకంటే ఆ పాప అంటే అట్లయితే వెంటనే పాపను హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే అక్కడ ఆ పాప ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, దిక్కు లేదు. ఇప్పుడు ఆమెకి అనాథగా అయిపోయింది, నిరాశ్రయులుగా. ఎట్లంటే అప్పటిదాకా తల్లిదండ్రులు దిక్కు ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. అప్పటి వరకు ఉన్న తల్లిదండ్రులు ఏమైపోయారు, ఇప్పుడు లేరు. దిక్కు తోచని స్థితిలో, దిక్కు లేని స్థితిలో, నిరాశ్రయులుగా. అసలు ఆమెకి అంటే ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆమెకి తెలియదు, అనాథగా అయిపోయింది. అంటే సడన్ నేను ఎందుకు మాట చెప్తున్నానంటే యాకోబు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. యాకోబు కూడా సేమ్ దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు, ప్రాణ భయముతో ఉన్నప్పుడు, అనాథగా ఉన్నప్పుడు. అలాగే మీకు డౌట్ వచ్చు. అంటే ఎట్లా మీకు ఒక డౌట్ రావచ్చు. అంటే ఆ డౌట్ ఏంటంటే అయ్యే పాస్టర్ గారు, యాకోబుకు తల్లిదండ్రులు ఉన్నారు కదా, అన్న కూడా ఉన్నాడు కదా, అసలు ఆయన దిక్కులేని వాడు ఎలాగవుతాడు? అట్లయితే యాకోబుకు అంత ప్రాణభయము ఏముంది అనే ఒక ప్రశ్న మీకు రావచ్చు. అట్లయితే మీకు ఒకవేళ అంటే యాకోబు స్టోరీ చేస్తే, అంటే స్టోరీ మీకు ఒకవేళ అర్థమైతే మీకు ఇట్లా మీకు కొంచెం అవగాహన ఉంటే మీకు ఒక అర్థం ఉంటుంది. అంటే యాకోబు చిన్న ఉన్నప్పటి నుంచి అంటే యాకోబు చిన్నప్పటి నుంచి చేసే ఎలాంటి పనులు చేసేవాడంటే చాలా మోసకరమైన పనులు చేసేవాడు, చాలా మోసగాడు. అట్లయితే అంటే ఒక సామెత ఉంటుంది. సామెత ఏంటంటే ఇంట్లో పులి బయట పిల్లి. ఎప్పుడు సామెత విన్నారా? అంటే కొంతమంది భార్యలలో ఉంటారు, ఇంట్లో పులి ఉంటుంది, బయట పిల్లి. కొంతమంది భర్తలు అలా ఉంటారు, ఇంట్లోనేమో బాగా బయటనేమో అంటే అట్లా ఉంటారు. అట్లయితే మన ఎవరు మన యాకోబు కూడా అలాంటి వాడే. ఇంట్లోనేమో పెద్ద హుషారు, అందరినీ మోసం చేస్తాడు. అస్సలకి ఆయనను పట్టుకోలేరు. కానీ బయటకు అంటే ఇంట్లో అంత హుషారు. ఎందుకంత హుషారంటే ఈ యాకోబుకు సపోర్ట్ ఎవరంటే వాళ్ళ అమ్మ అన్నిటికీ వెనకేసుకొస్తుంది. మనోడు ఇంట్లో పులి, ఎందుకంటే వాళ్ళ అమ్మ పులి, ఈయన పులి. అసలు ఎవరు అందరిని మోసం చేశాడు. అట్లా అందరిని మోసం చేశాడు, అన్నను కూడా మోసం చేశాడు. అప్పుడు అన్నకు చాలా కోపం వచ్చింది. అరే నిన్ను చంపేస్తారా అని అన్నాడు. అంతే. అప్పుడు వెంటనే ఏం చేశాడు యాకోబు, అంతే. అప్పటిదాకా ఇంట్లో ఎట్లా అంటే యాకోబు ఇంట్లో పులి, ఇంట్లో ఎట్లుండాలో తెలుసు, ఎట్లా మోసం చేయాలో తెలుసు, ఎట్లా బ్రతకాలో తెలుసు. కానీ ప్రాబ్లం ఏంటంటే యాకోబు ఇంట్లో పులి, కానీ బయట ఎట్లుండాలో తెలియదు. ఎప్పుడు చూసినా ఇంట్లో ఉండేవాడు. ఎట్లా అంటే ఇంట్లో అన్ని పనులు చేసేవాడు, వంట చేసేవాడు, తుంట చేసి అన్ని చేసేవాడు, కానీ బయట ఎట్లా బ్రతకాలో తెలియదు. అలాగే ఇప్పుడు యాకోబు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడంటే అప్పటిదాకా వాళ్ళ అమ్మ వెనకాల ఉంది, వాళ్ళ డాడీ వెనకాల ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లో బయటికి వెళ్ళే వారికి నో మమ్మీ నో డాడీ, దిక్కు లేని పరిస్థితికి వచ్చేసాడు. అందుకే చెప్పాను కదా, అంటే ఇప్పుడు యాకోబు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే దిక్కు లేని పరిస్థితిలో, అలాగే అనాథగా, ప్రాణభయం. ఎందుకు? వాళ్ళ అన్న వచ్చి ఎక్కడ చంపేస్తాడో అని. అలాంటి ప్రాణ భయముతో బిక్కుమంటూ, దేవా నేను ఎక్కడికి వెళ్ళాలి, నా బతుకంతా అయిపోయింది అని బాధపడుతున్న టైంలో అప్పుడు దేవుడు ఒకరోజు అతనికి దర్శనం ఇస్తాడు. అలా పడుతుంది. ఎట్లంటే అట్లా దేవుడు అతనికి దర్శనం ఇచ్చి దిక్కులేని స్థితిలో, బాధములో, మరణ భయముతో, అయ్యో నా జీవితం అంతా ఆగమాగమైపోయింది అని బాధపడుతున్న టైంలో అప్పుడు దేవుడు
అప్పుడు దేవుడు యాకోబుతో వచ్చి అంటే అంటే అప్పుడు దేవుడు యాకోబుకు 3 వాగ్దానాలు ఇస్తాడు. అదైతే అటు చూడండి, ఒకవేళ మీరు ఆది కాండము ఆ వాగ్దానం ఒకసారి మనం చూద్దాం. 28వ అధ్యాయం. నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాను, ఎందుకంటే మీకు ఆ స్టోరీ మొత్తము మీకు ఆల్రెడీ ఆ స్టోరీ అంతా తెలుసు కనుక నేను ఫాస్ట్గా వెళ్తాను. ఒకవేళ మీరు ఆది కాండం 28వ అధ్యాయం 15వ వచనం. అంటే ఒకవేళ అంటే మీరు ఒకవేళ అక్కడ గమనించినట్లయితే దేవుడు యాకోబుకు 3 వాగ్దానాలు ఇస్తాడు. అంటే చూడండి, దేవుడు యాకోబుకు 3 వాగ్దానాలు ఇస్తాడు. మొదటి వాగ్దానము ఏమిటంటే అంటే ఫస్ట్ వాగ్దానం ఏంటంటే ప్రొటెక్షన్. అందరూ చెప్పండి ఒకసారి. ప్రొటెక్షన్ అంటే ఏంటంటే కాపుదల. చూడండి, ఒకవేళ మీరు ఆది కాండం 28వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు యాకోబుతో ఏమంటాడంటే, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించు. చూడండి, అంటే దేవుడు అసలుకి అంటే ఆ ప్రాణ భయముతో ఉన్న యాకోబుకు మొట్టమొదటి వాగ్దానం ఏమిస్తాడంటే, యాకోబు నేను నిన్ను కాపాడుతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా సరే, నీ ఒకవేళ నీ ఒక మామ ఇంటికి వెళ్తున్నావు కదా, ఆ మామ ఇంటి దగ్గర కూడా నేను నిన్ను కాపాడుతాను. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఈ స్థలములకు అంటే 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 బేతేలుకు వచ్చే వరకు నేను నిన్ను కాపాడుతాను. అంటే ఫస్ట్ ఏంది ప్రొటెక్షన్. సెకండ్ ఏంటంటే ప్రొవిజన్. ప్రొవిజన్ అంటే ఏంటంటే పోషణ. అంటే ఇప్పుడు అంటే యాకోబు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే అనాథగా ఉన్నాడు. అసలుకి ఏ డబ్బులు లేదు, బట్టలు లేవు, ఏమీ లేవు. మీరు ఒకవేళ ఆది కాండం 32వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మీరు అంటే ఎవరైనా చదవండి. ఆది కాండం 32 10వ వచనంలో, అందులో నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి. చాలు చూడండి, అక్కడ యాకోబు అంటున్న మాట ఏంటంటే, నా చేతి కర్రతో మాత్రమే నేను యోర్దాను దాటను. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, యాకోబును ఫస్ట్ దేవుడు మాట్లాడినప్పుడు యాకోబు చేతిలో అంట జస్ట్ చేతి కర్ర మాత్రమే ఉందంట, ఏమీ లేదు, అనాథ. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమంటాడంటే, యాకోబు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను పోషిస్తాను. ఐ విల్ ప్రొవైడ్ యూ. నీకు కావాల్సిన అంటే ఫస్ట్ నేను నిన్ను కాపాడుతాను, అలాగే నీకు కావాల్సినవన్నీ నేను సహాయం చేస్తానని దేవుడు ఎట్లా అంటే మొట్టమొదటి ప్రొటెక్షన్ చెప్పాడు, అలాగే ప్రొవిజన్ ఇచ్చాడు. మూడవదిగా ఏంటంటే ప్రొక్రియేషన్ అంటే సంతానము. అంటే దేవుడు అన్న మాట ఏంటంటే, యాకోబు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు మళ్ళీ తిరిగి వచ్చే వరకు నీకు అట్లా అంటే దేవుడు ఏమంటా అంటే, నీవిప్పుడు ఒంటరిగా వెళ్తున్నావు, కానీ నువ్వు వచ్చేటప్పుడు ఒంటరిగా రావు, చాలామందితో వస్తానని దేవుడు. చూడండి, అంటే మీరు కూడా గమనిస్తే దేవుడు ఈ 3 వాగ్దానాలు ఇస్తాడు. ఒకటేమో ప్రొటెక్షన్, అలాగే ప్రొవిజన్, అలాగే ప్రొక్రియేషన్. అంటే చూడండి, అంటే దేవుడు అసలు యాకోబుకు అంటే అసలు దిక్కులేని స్థితిలో ఉన్న యాకోబుకు ఈ 3 వాగ్దానాలు ఇస్తాడు. అంటే చూడండి, ఈ 3 వాగ్దానాలు దేవుడు ఇచ్చిన తర్వాత చివరిగా ఒక మాట అంటాడు. చూడండి, ఆ మాట నాకు ఈరోజు అంటే చూడండి, అంటే ఆ మాట అంటాడు. ఒకసారి మాట మనం ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఒకవేళ ఆది కాండం 28వ అధ్యాయం 15వ వచనం చివరి లైన్లో చూద్దాం. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా. హల్లెలూయా. అంతా చెప్తాం హల్లెలూయా. చూడండి, ఆ మాట చూడండి, అంటే చూడండి, దేవుడు అన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఆ 3 వాగ్దానాలు ఇచ్చిన తర్వాత దేవుడు యాకోబుతో అంటున్న మాట ఏంటంటే, యాకోబు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను మాత్రం నేను విడిచిపెట్ట. ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ ఐ హ్యావ్ డన్ వాట్ ఐ ప్రామిస్డ్ యూ. నేను నీకు వాగ్దానం అంటే నేను నీకు ఏ వాగ్దానం ఇచ్చానో అవన్నిటినీ జీవితంలో నెరవేర్చే వరకు నేను నిన్ను చూడండి, అంత గొప్ప వాగ్దానము దేవుడు. ఐ విల్ నాట్ లీవ్ యూ.
ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను మాత్రం ఈ 3 వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టనని దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. అట్లా చూడండి, చూడండి అంటే దేవుడు ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు కదా. చూడండి, అట్లా నా ప్రశ్న ఏంటంటే ఈ 3 వాగ్దానాలు యాకోబు జీవితంలో ఎన్ని సంవత్సరాలకు నెరవేర్చబడ్డాయి? ఈ 3 వాగ్దానాలు ఒకటేమో ప్రొటెక్షన్, ఒకటేమో ప్రొవిజన్, ఇంకోటి ప్రొక్రియేషన్. ఈ 3 వాగ్దానాలు ఎన్ని సంవత్సరాలకు యాకోబు జీవితంలో నెరవేర్చబడ్డాయి చెప్తారు ఎవరు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు పడ్డాయి. వెరీ గుడ్. ఎస్. చూడండి చూడండి దావీదు అంటే దేవుడు అంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు, కానీ చూడండి ఆ వాగ్దానము యాకోబు జీవితంలో నెరవేర్చబడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 20 years. చూడండి, అంటే నా ప్రశ్న ఏంటంటే అసలుకి దేవుడు అంత సమయం ఎందుకు తీసుకున్నాడు? 20 years ఎందుకు తీసుకున్నాడు? అదే ఓకే, 20 years దేవుడు ఎందుకు తీసుకున్నాడు? అంటే చూడండి, సరే నా ప్రశ్న ఏంటంటే దేవుడు ఒక సంవత్సరంలో ఆ 3 వాగ్దానాలు నెరవేర్చలేడా? అంటే చూడండి, దేవుడు ఒక్క సంవత్సరంలో కూడా ఆ 3 వాగ్దానాలు నెరవేర్చగల శక్తి కలిగిన వాడు. అలాగే చూడండి, అంటే దేవుడు 3 సంవత్సరాలు కూడా ఆ 3 వాగ్దానాలు నెరవేర్చే శక్తి కలిగిన దేవుడు. కానీ వై డిడ్ గాడ్ అన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? అంటే ఎందుకు వెయిట్ చేయించాడు? చెప్పండి ఎవరైనా. విధేయత నేర్పడానికి. వెరీ గుడ్. అది క్రమశిక్షణ నేర్పడానికి. చూడండి, అంటే నేను ఇప్పుడు అవన్నీ చెప్తాను. చూడండి, అంటే మొట్టమొదటి కారణం ఎందుకు దేవుడు 20 years, వై డిడ్ గాడ్ వెయిటెడ్? చూడండి, ఆ మూడు వాగ్దానాలు ఒక సంవత్సరంలో దేవుడు చేయడం అసాధ్యం కాదు. హీ కెన్ ఈజీలీ డూ. అవన్నీ కూడా దేవుడు అద్భుతంగా చూడండి, అంటే దిక్కులేని యాకోబును గొప్ప ఆస్తిపరునిగా ఒక సంవత్సరంలో చేయవచ్చు. కానీ దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు అని అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. చూడండి, అంటే మీలో చాలామంది బల్బు కొనడానికి వెళ్తారు. అంటే బల్బు కానీ, ఫ్యాన్ కానీ, లైట్ కానీ, మైక్ కానీ ఏది కొనడానికి వెళ్ళినా ఫస్ట్ మీరు డబ్బులు ఇచ్చే ముందు మీరు ఏం చేస్తారు? చెక్ చేస్తారా? టెస్ట్ చేస్తారా లేదా? ఒట్టిగా బల్బు బాగుందని వచ్చి వేసుకొని వస్తే ఏమవుతుంది? ఇంటికి వచ్చినాక వెలగదు. అంటే మీరు అంటే చెప్తున్న మాట ఏంటంటే ఈ లోకంలో మీరు దేనికైనా డబ్బులు పెట్టాలంటే మీరు ఫస్ట్ టెస్ట్ చేస్తారు. అరే బాగా పనిచేస్తుందా, పని చేస్తలేదా? పని చేస్తేనే కదా మీరు 100 రూపాయలు పెడతారు. 10 రూపాయలు పెట్టాలని ఆలోచిస్తారు. ఈ రోజుల్లో ఒట్టిగా ఏది పడితే మనం తీసుకోం. అంటే ఏది మనం దేంట్లో అయినా వెల పెట్టాలి అని అంటే మనం ఫస్ట్ దాన్ని పరీక్షిస్తాం. చూడండి, అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. అంటే మీలో ఇక్కడ అంటే మీలో ఎంతమందికి అంటే బండి నడపడానికి వస్తుంది? అంటే బండి కానీ, కారు కానీ, లేకపోతే సైకిల్ కానీ, స్కూటీ కానీ ఎంతమందికి వచ్చు? ఐ థింక్ అందరు తెలుసు. నాకు తెలిసి ఇంకా మెస్సీకి కూడా మర్సీకి కూడా, అలాగే రిక్కీ, ఎవ్రీవన్ నోస్ హౌ టు రైడ్ సైకిల్ ఆర్ స్కూటీ ఆర్ కార్ ఆర్ బైక్. ఏదైనా మీకు అందరికీ వచ్చు. చూడండి, అందరికి వచ్చు. అలాగే నా ప్రశ్న ఏంటంటే ఒక వ్యక్తికి డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందని అంటే ఒక వ్యక్తికి డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందని ఏ రోడ్ల మీద నడిపితే మనకు అర్థమవుతుంది? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రైట్ హైవే ఉందనుకోండి. అంటే స్ట్రైట్ హైవే మీద అందరికీ వస్తుంది. అంటే మామూలుగా స్ట్రైట్ హైవే మీద బండి నడపడం, కారు నడపడం చాలా ఈజీ.
కానీ నిజంగా ఒక వ్యక్తికి బండి పర్ఫెక్ట్గా వచ్చో లేదో అని తెలవాలంటే అంటే ఎస్ అంటే అంటే నిజంగా ఒక వ్యక్తికి బైక్ కానీ కారు కానీ పర్ఫెక్ట్గా వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే ఆ వ్యక్తి స్ట్రైట్ రోడ్ మీద కాదు, ఇరుకు రోడ్ల మీద మన జగదిరి గుట్టకి వస్తే తెలిస్తే సరిపోతుంది. జగదిరి గుట్ట ఒక రౌండ్ వేస్తుంది, ఆ గుట్ట ఆగిపోకుండా, బండి ఆగిపోకుండా, కార్ ఆగిపోకుండా ఎక్కిస్తే చాలు ఆయన పర్ఫెక్ట్. ఒక్కసారి ఆగింది అనుకో అంటే నాకు అసలు జగదిరి గుట్ట అంటే కొంచెం భయం. ఎందుకంటే మనం ఆ గుట్ట ఎక్కుతాం, సడన్గా వచ్చారు అనుకోండి, అది ఇట్లా ఉంటుంది కారు. మీరు ఒక్కసారి క్లచ్ తీసి ఎక్సలేటర్ పెట్టి నోపాది అది కారు వెనకకి వెళ్తూనే ఉంటుంది. నాకు తెలుసు మస్తు ఎట్లంటే మీకు ఒకవేళ కారు నడిపితే అంత కష్టం అంటే అట్లుంటుంది. అలాగే ఒకవేళ మీరు మన హైదరాబాద్ మన ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఎంత జామ్ ఉంటుంది అంటే సో అందుకే ఒక భక్తుడు ఏమంటాడంటే, భక్తుడు కదా ఒక వ్యక్తి ఏమంటాడంటే అంటే ఆయన ఏమంటాడు, హైదరాబాద్ ట్రాఫిక్ జామ్లో కరెక్ట్గా బండి నడిపినోడు అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే బండి నడుపుతాడు, అంత పర్ఫెక్ట్ అంటే హైదరాబాద్ ట్రాఫిక్ జామ్లో బండి ఆగిపోకుండా స్మూత్గా నడిపినోడు అని కారు వచ్చినట్టే. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే చూడండి, అంటే దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మన జీవితంలో వాగ్దానాలు ఆయన చేసిన వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆ వాగ్దానాలు ఇచ్చే ముందు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పరీక్షిస్తాడు. ఎవ్రీవన్ లైఫ్లో అందరు అంటే దేవుడు ముఖ్యంగా దేవుడు అంటే ప్రతి వ్యక్తి జీవితంలో దేన్ని పరీక్షిస్తాడంటే విశ్వాస జీవితంలో పరీక్షిస్తాడు. విశ్వాసం ఉందా లేదా, ఎంత విశ్వాసం ఉంది అనే దాంట్లో భక్తుడు అంటే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో పరీక్షిస్తాడు. అంటే నేను చెప్తున్న మాట అదే. అంటే దేవుడు ఈ యాకోబు జీవితంలో 20 years ఎందుకు లేట్ చేశాడంటే ఎందుకంటే యాకోబుకు ఎంత విశ్వాసం ఉంది, యాకోబు జీవితంలో ఎంత విశ్వాసం ఉంది అని తెలవడానికి అన్ని రోజులు దేవుడు పరీక్షించాడు. చూడండి, అంటే మీరు ఒకవేళ మనం గమనిస్తే అంటే మీరు గమనించినట్లయితే చూడండి, అంటే దేవుడు యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడుతాను, అలాగే ఆశీర్వదిస్తాను. అంటే ఎలా ఆశీర్వదిస్తానంటే నిన్ను తోకగా ఉంచను కానీ తలగా ఉంచుతాను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఐ విల్ బ్లెస్ కంటిన్యూస్లీ అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ యాకోబు జీవితంలో వాస్తవంగా దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆయన లాబాను ఇంటికి వెళ్తాడు. ఆ లాబాను ఇంటి దగ్గర 20 సంవత్సరాలు ఉంటాడు. ఆ 20 సంవత్సరాలు యాకోబు ఎలాంటి జీవితం జీవించాడో తెలుసా? చెప్తారు ఎవరన్నా? ఎలాంటి జీవితం జీవించాడంటే ఎగ్జాక్ట్లీ బానిస బ్రతుకు. చూసారా, బానిస బ్రతుకు. చూడండి, అంటే మామూలుగా దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచాను. అలాగే ఇంకేం ఆశీర్వదించాడు? అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళా నేను ఇక బ్లెస్సింగే. కానీ తీరా దేవుని నమ్మి దేవుని మాట విని అక్కడికి వెళ్తే ఏమైంది? 20 సంవత్సరాలు సొంత మేనమామ మోసం చేశాడు. 20 సంవత్సరాలు వెట్టి చాకరీ చేయించుకున్నాడు. అసలుకి మీరు ఒకసారి మీరు ఒకవేళ దేవుని వాక్యం ఒకసారి మనం చూద్దాము. అంటే ఎట్లా అంటే యాకోబు తన 20 సంవత్సరాల అనుభవాన్ని అంటే కొన్ని వచనంలో ప్రస్తావిస్తాడు. ఆ వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. ఒకవేళ మీరు యాకోబు ఒక ఆదికాండం 31వ అధ్యాయం 38వ వచనం. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలైనను మేకలైనను ఇచ్చుకొని పోలేదు. చాలా అంటే మీరు ఇక్కడ గమనిస్తే యాకోబు అంటున్న మాట ఏంటంటే, నేను నీ దగ్గర
20 years ఉన్నాను. 20 years చేసిన పని ఏంది? గొర్రెలు కాచుకుంటూ మేకలు కాచుకుంటూ ఉన్నాను. 20 years. దేవుడు ఏమన్నాడు? నేను గొప్ప, నిన్ను నేను తలగా ఉంచుతాను. ఇక్కడ తలగా కాదు, బానిసగా ఉంచాడు. అదొకటి. ఇంకా చూడండి, మీరు ఇంకొకవేళ 41వ వచనం చూడండి. 41 కాదండి, ఒకవేళ మీరు 40వ వచనం చదవండి. 40. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయెను. చాలండి. అక్కడ మీరు చూడండి, 20 years అంట ఎలాంటి బ్రతుకంట. అక్కడ ఏమంటున్నాడు? పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించు. అంటే అసలు బ్రతుకు ఎట్లా బ్రతుకుతున్నాడు? 20 years ఎండలో, రాత్రి వానలో, ఇల్లు కూడా లేదు, సొంత మేనమామ, కనీసం ఇంట్లో పట్ల అంత ఎండకు వానకు మాడిపోయాడు. 20 years. అలా ఇంకేముంది? నిద్ర నా కన్నులకు. 20 years నిద్ర లేక, భయం. అక్కడ కూడా ప్రాణ భయమే, అక్కడ కూడా ఏ కాపుదల లేదు, అక్కడ కూడా దేవుడు ఏం లేదు. ఇంకా చూడండి, ఇంకా మీరు ఒకవేళ 20 మీరు ఇంకా ఒకవేళ 31వ అధ్యాయం 41వ వచనం చదవండి. ఒకరు 41. ఓకే. నా జీతము చాలు. అక్కడ చూసారా, 20 years పని చేస్తానంటే కనీసం జీతం కూడా మంచిగా ఇవ్వలేడు. అంత కష్టపడితే శాలరీ కూడా లేదు, నో జీతం. అక్కడ ఏముందంటే 10 మార్లు జీతం మార్చాడంట. ఒకసారి ఎక్కువ చేస్తాడు, తక్కువ చేస్తాడు, ఎక్కువ చేస్తాడు, తక్కువ. అలాంటి 20 years బానిస బతుకు ఎవరు బతికారు? యాకోబు బతుక. కానీ చూడండి, అంటే నా క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ మై పాయింట్ ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడు? నీకు మామూలుగా ఉండదు నీ లైఫ్ అసలు ఏమంటారు? పూల బాట, పోతే చాలు పువ్వులే. కానీ అక్కడ పువ్వుల 20 సంవత్సరాలు ముళ్ళులు. అక్కడ అసలు యాకోబుకు నిద్ర లేదంట. యాకోబు ఎండకు వానకు చలికి క్షీణించిపోయి ఎంత పని చేసినా జీతం లేదు. నువ్వు నేను అట్లుంటే మనం ఏం చేస్తాం? పారిపోదు. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, దేవా ఏం చేస్తావు? నువ్వు నన్ను వదిలిపెట్టావు, మనం అదే చేస్తాం. అంటే జనరల్గా ఎవరన్నా అంటే అంటున్న మాట ఏంటంటే, కొన్నిసార్లు మన జీవితంలో వాగ్దానాలు దేవుడు చేస్తాడు, కానీ ఆ వాగ్దానం చేసిన మరుసటి రోజు నుండే మనకి కష్టాలు స్టార్ట్. అసలు జీవితం అట్లనే ఉంటుంది కొన్నిసార్లు. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలంటే, మన యోసేపు ఉన్నాడు. యోసేపు అంటే మామూలుగా యోసేపు 17 years వరకు మంచి లైఫ్ ఉంది ఆయనకి, సంతోషంగా హాయిగా బతికాడు. ఎప్పుడైతే దేవుడు కళ ఇచ్చాడో అంతే, అప్పటి నుంచి స్టార్ట్. సేమ్ మన బతుకులాగానే అయిపోయింది. ఆ కళ పడ్డదో లేదా ఇంట్లోకి వెళ్ళి బయటికి నెట్టి పడేశాడు. దిక్కు లేక అనాథగా బానిస, సేమ్ ఇంతే. కానీ అక్కడ అంటే సేమ్ ఆయన జీవితం కూడా అట్లనే. అంటే నేను చెప్తున్న మాట అంటే, కొన్నిసార్లు మన జీవితం అట్లా అవుతుంది. అంటే నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మీరు ఒకవేళ విజయవాడ, ఇంకొక 10 నిమిషాలు ఓకే ముగిస్తాను. సో ఎట్లా అంటే మన విజయవాడ దగ్గర మంగళగిరి అని ఉంటుంది. మీ అందరూ తెలుసు, మీ ఆల్రెడీ చూశారు. నేనేం కొత్త విషయం చెప్తున్నాను. అదైతే అక్కడ అంటే ఆ పాస్టర్ పేరు ఏంటంటే వివేక్ పాస్టర్, అలాగే ప్రశాంత్ పాస్టర్. అట్లయితే ఈ ఆ ప్రశాంత్ అన్న ఎవరంటే నాకు సీనియర్. నేను ఎస్ఏబిసిలో చదివినప్పుడు ఆయన నా సీనియర్. అట్లయితే ఆ అన్న అట్లయితే ఈ పాస్టర్కి దేవుడిచ్చిన దర్శనం ఏంటంటే, అయ్యా నీవు మంగళగిరి అనే ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నేను గొప్ప సేవ ఇస్తాను దేవుడు వాగ్దానం ఇచ్చి. ఇప్పుడు కాదు, ఎప్పుడో వాగ్దానం ఇచ్చాడు. అయితే ఆ అయ్యగారు చిన్న ఉన్న అంటే ఆ అయ్యగారు స్టార్టింగ్ నుండి ఇద్దరు విశ్వాసులతోని
ఆ సంఘాన్ని ప్రారంభించాడు. అలా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తుంటే అంటే చివరికి అంటే ఎప్పుడంటే అంటే 2023 అప్పుడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ప్రశాంత్ అనే వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది అంటే ఫ్రెండ్స్ ఏం చేశారంటే స్పాన్సర్స్ ఇచ్చారు. డబ్బులు ఇస్తే వాళ్ళొక అద్భుతమైన మందిరాన్ని వాళ్ళు కట్టారు. మీకు ఒకసారి మందిరాన్ని చూపిస్తాను. ఆల్రెడీ మీరు చూసి ఉండొచ్చు ఇంటర్నెట్లో. జస్ట్ మీకు ఆ మందిరాన్ని చూపిస్తాను. అంటే సుమారుగా ఒక 6 నుండి 10 కోట్లు అయితే ఇంకెక్కువ డబ్బు అంత ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టారు. చూడొచ్చు, మీరు కనిపిస్తలేదా? ఒక్కసారి ఐ థింక్ జస్ట్ ఒక్కసారి ఆ మందిరం చూస్తే అప్పుడు మీకు అర్థమైంది. అంత గొప్ప మందిరాన్ని కట్టారు. వెరీ బిగ్, కనీసం ఒక ఎకరం అంత స్థలంలో చాలా గొప్ప మందిరం. లోపల కూడా ఇంట్లో అంటే చూడండి, ఆడిటోరియం ఎంత బాగుంటుందో, మొత్తం ఏసీ. అంత అద్భుతమైన మందిరాన్ని కట్టారు వాళ్ళు. అంటే ఆ రోజు ఎట్లా అంటే 2023లో అంటే ఆ సంఘాన్ని ఇనాగ్రేషన్ చేశారు, ఓపెనింగ్ చేశారు. మన జాన్ వెస్లీ గారు వీళ్ళందరూ వచ్చి ఆ మందిరాన్ని ఓపెనింగ్ చేశారు. సరే, అట్లయితే చూడండి, అంత గొప్పగా ఓపెనింగ్ అయింది. అట్లయితే సో అట్లయితే ఆ మంగళగిరిలో అందరూ అయితే ఆ మంగళగిరిలో ఉన్న అందరూ ఈ అయ్యగారిని గొప్పగా మెచ్చుకోవడం, అసలు ఇంత గొప్ప సేవ, ఇంత గొప్పగా మందిరం కట్టారని అందరు ఇతన్ని ఆదర్శంగా తీసుకున్నారు. ఆదర్శంగా తీసుకుంటే ఏమైందంటే రీసెంట్గా మొన్న ఐ థింక్ జూన్లో ఏమైందంటే ఆ మందిరంలో చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగింది. అయ్యి ఆ మొత్తం మందిరం సుమారుగా 6 కోట్ల నుండి 10 కోట్ల రూపాయలు పెట్టిన మందిరం అంతా ఏమైపోయింది? మొత్తం బొగ్గిపాలైపోయింది. చూడండి, ఒకవేళ మనం అక్కడ ఉంటే మనం ఏం చేస్తాం? దేవా, అసలు ఎవడు ఏమన్నాడు? ఫస్ట్ క్వశ్చన్ అదే, ఎవడు ఏమన్నాడు? అందరు అసలు మీరు గమనిస్తే అంటే అసలు మీరు గమనిస్తే అప్పటికి ఆయన పేరు అందరూ ఏమనుకుంటారు తెలుసా? దేవుడు అంటే అసలు అందరికి సెట్. అంజులు కూడా ఏమంటారు అంటే, అరే వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, చూడు ఎంత పెద్ద మందిరం కట్టాడు. అందరూ అతన్ని ఆదర్శంగా పెట్టుకుంటే ఒకటేసారి జూన్లో మొత్తం బుగ్గిపాలైపోయింది. అలా అయినప్పుడంట ఎవరైతే మెచ్చుకున్నారో, ఏ పొలిటీషియన్లు వచ్చి మెచ్చుకున్నారో వాళ్ళందరూ వాళ్ళందరూ అన్నారంట, చాలా మాటలు అన్నారంట. అసలుకి ఎట్లంటే అన్ని మాటలు అంటుంటే ఆయనకి, ఆ పాస్టర్కి, వాళ్ళకి ఇద్దరికి కళ్ళకి నీళ్ళు వస్తలేవు. ఏం చేయాలి దేవా, అసలు ఎందుకు ఇచ్చావు అనే అడగలు. మనమే అక్కడ ఉంటే మనం అట్లా అంటాం. కానీ అయ్యగారు నెక్స్ట్ సండే ఎట్లంటే ఎప్పుడైతే ఆ మందిరం అట్లా కాలిపోయిందో ఆ ఆదివారం అట్లా అంటే అదే నెక్స్ట్ ఆదివారం ఏమైందంటే ఆ మందిరం ముందే ఎట్లంటే ఆ మందిరం ముందే ఎట్లంటే ఆరాధన అయింది. ఆరాధనలో అయ్యగారు ఒక మాట అంటాడు. ఆ మాట ఒకసారి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అలాగే అయ్యగారు అన్న మాట ఏంటంటే, అందరూ తెలుసు, ఐ థింక్ అది వాట్సాప్లో చాలా చాలా అద్భుతమైన మాటలు. అయ్యగారు అన్న మాట ఏంటంటే, మందిరం కాలిపోవచ్చు, డబ్బు కాలిపోవచ్చు, ఆస్తులు కాలిపోవచ్చు, కానీ ఆయన ఏమన్నాడంటే దర్శనం కాలిపోలేదు, విశ్వాసము కాలిపోలేదు, పిలుపు కాలిపోలేదు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కొన్నిసార్లు దేవుడు అట్లా పరీక్షిస్తాడు, ఇస్తాడు, వాగ్దానం చేస్తాడు, కానీ జీవితంలో ఆలస్యం. ఆ వాగ్దానం చేసింది ఒకటి, కానీ అది నెరవేర్చబడదు. దేవుడేమో అంటే దేవుడు మనతో వాగ్దానము ఏమని చేస్తాడంటే, నేను నిన్ను తలగా ఉంచుతానంటాడు. కానీ మన జీవితంలో ఎప్పుడు మనం తోకలాగానే ఉంటాం. జీవితంలో సక్సెసే రాదు. వాట్ వి విల్ డూ? మనం ఏం చేస్తాం? మనం ఏం చేయాలంటే సేమ్ అంటే మనం ఏం చేయాలంటే ఈ అయ్యగారు లాగా, అలాగే యాకోబు లాగా. చూడండి, అంటే నేను ముగిస్తున్నాను. చూడండి, 20 సంవత్సరాలు యాకోబు బానిస బతికాడు. ఎండకు వానకు అన్నిట్లో క్షీణించిపోయాడు, నిద్ర లేక ఉన్నాడు, అసలు జీతం లేదు. ఆ 20 సంవత్సరాలు ఒక్కసారి కూడా యాకోబు, దేవా
ఎందుకు నన్ను ఇట్లా చేసావు అని అడగలేడు. 20 years ఆయన మౌనంగా దేవుడు నాకు వాగ్దానం చేశాడు. అంటే అంటే ఎట్లంటే ఎట్లంటే యాకోబు నమ్మింది ఏంటంటే, నా దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టాను. నా దేవుడు అది చెప్పాడు, అది నమ్మ 20 years అన్ని బాధలు వచ్చినా ఒక్కసారి కూడా దేవా అని ఒక మాట అనలేడు. విశ్వాసాన్ని వదిలిపెట్టాడు, భక్తిని వదిలిపెట్టాడు. చివరిగా దేవుడు ఆ 20 years లాస్ట్ ఇయర్లో 19 సంవత్సరాలేమో అట్లా బతికాడు. చివరిగా 20th ఇయర్లో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అద్భుతంగా ఆశీర్వదించాడు. చూడండి ఒకసారి ఆ మాట మనం చదువుతాం. ఒక ఆదికాండం 30 అధ్యాయం 43వ వచనంలో అక్కడ ఏముందో తెలుసా? ఆ ప్రకారము ఆ మనుష్యుడు అంటే ఎవరంటే యాకోబు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యాను. అలాగే చూడండి అట్లా చూడండి. అలాగే యాకోబు ఇంకొక మాట అంటాడు. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం చివరిగా ఏమంటాడంటే, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను నది దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతాను. హల్లెలూయా. అంటే నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు, ఒంటరిగా చేస్తాడు. ఎట్లంటే ఆలస్యం చేస్తాడు. ఆలస్యం. దేవా నేను ఇంకా ముసలోని అయిపోతున్నా, దేవా ఇంకెప్పుడు అట్లయితే చూడండి. నాకు ఒక బాధ, చాలా బాధ ఎక్కువైపోతుంది నాకు. ఎందుకంటే ఒక వైపు ఏమో నేను ఒకప్పుడు యవనస్తుడుగా ఉండే, ఇప్పుడు మెల్లమెల్లగా ముసలోని ఇంకా కాలేను, కానీ వయసు అయిపోతుంది. దేవా అని ఒక బాధ. ఏం బాధ ఏంటంటే నాకేంటంటే నాకు ఇప్పుడు ప్రసంగాలు చేసే అవకాశాలు చాలా వస్తున్నాయి. ఎట్లంటే కొన్నిసార్లు ఎట్లా అంటే చాలామంది ఆ యూట్యూబ్ చూసి కొంతమంది అట్లా అవకాశాలు వస్తున్నాయి. ఎక్కడెక్కడో పిలుస్తున్నారు వాక్యం చెప్పమని. నాకేమో దేవా ఒక్కొక్కసారి మాట కొన్నిసారి సహకరిస్తారు. నేను మొన్న సంగారెడ్డికి వెళ్ళాను. అసలు సంగారెడ్డిలో నేను చాలా ప్రసంగాలు చేశాను, కానీ పోయిన వారం వచ్చినంత నత్తి నా జీవితంలో ఇప్పుడు కూడా అట్లా వస్తుంది. ఒక్కొక్కసారి అనిపించాను, పోయిన వారం అసలు అనుకున్నాను, పోయిన వారం ఆ ప్రసంగం అయిపోయింది. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత నేను అనుకున్న, దేవా మళ్ళీ అసలు నాకు అంత బాధ అనిపించింది. నేను చెప్పింది ఎవరికి అర్థమవుతుంది. చాలామంది వచ్చారు, దేవా ఏంటి అసలుకి ఇంకా ఏం చేస్తున్నా అసలు. నాకు ఐ వాజ్ లైక్ లిటరల్లీ డిసప్పాయింట్. అసలు ఏమంటారంటే, నేను అనుకున్నాను, దేవా నేను మళ్ళీ నా జిందగీలో మైక్ పట్టుకోవద్దని అంత భయం, అంత బాధ అనిపించింది. అరే దేవుడు, ఎందుకు నేను సేవ చేస్తున్నా, ఎందుకు ఇంత కష్టపడు, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత ఆశ ఉంది, నువ్వేంది నాకు ఇట్లా చేస్తున్నావు అని ఒక లిటరల్లీ డిసప్పాయింట్మెంట్. అసలు నేను ఈరోజు అసలు వాక్యం మా మామకి చెప్తాం అనుకున్నా. ఆ రోజు వచ్చి, దేవా నాకు సేవ సెట్గా అవుతలేదు అని అందాం అనుకున్నా. ఎందుకంటే అసలు చూడండి, అంత కష్టపడుతున్నా, అంత వాక్యం చెప్తున్నా, నేను శైలి చేస్తున్నా, ఒక్కొక్కసారి చెప్పడానికి వస్తలేదు. మీకు అర్థమైంది. చూడండి, అదే నాకు మంచి మాటలు ఉంటే నేను ఇదే ప్రసంగాన్ని ఒక రేంజ్లో చెప్పేవాడిని. దేవా వై ఇంత ఆలస్యం ఏంది? అసలు నువ్వు ఉన్నావా? నా ప్రార్థన వింటున్నావా? అసలు నువ్వే పిలిచావా? క్వశ్చన్ల మీద క్వశ్చన్లు. అసలు ఈరోజు కూడా అసలు ప్రసంగం చేయొద్దాం అనుకున్నా. ఎందుకంటే నేను చేస్తే ఎవరికి అర్థమవుతలేదు. అరే ఎందుకు మా మామని చెప్దాం అనుకున్నా, అందం అనిపించింది. కానీ సరే పోనీ, నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం అది, అరే పిలిచేండి దేవుడు అని చెప్పి మళ్ళీ ఎక్కాను. అంటే చెప్తుంది ఏంటంటే, కొన్నిసార్లు దేవుడిలో పరీక్షిస్తాడు. ఏం చేయాలంటే మనం అనిపిస్తుంది, ఏం చేయాలి? దేవుడు వదిలిపెట్టాడా? అంతే, ఎగ్జాక్ట్లీ, కొనసాగాలి. అవమానమే అవమానం, పరీక్షల మీద పరీక్షలు, ఆగిపోవద్దు, సాగిపోవాలి. అంటే దేవుడు చూడండి, అట్లా నాకు కూడా నేమో దేవుడు 20 సంవత్సరాలు అట్లా పెడతాడు వచ్చి యాకోబు లాగా. కానీ 20 సంవత్సరాలు కానీ 40 సంవత్సరాలు కానీ దేవుని విడిచిపెట్టేదే లేదు అంటాడు కదా. సో ఎట్లా అంటే అయ్యగారు చెప్పినట్టుగా, అవమానాలు వచ్చినా పిలుపు చావదు, పులుపు చావద్దు అన్నట్టుగా, పిలుపు చావద్దు, దర్శనం చావద్దు, ప్రసంగించడం ఎప్పుడు కూడా అవును నత్తి రావచ్చు, ఏమైనా రావచ్చు, కానీ సమ్టైమ్స్ వి షుడ్ నాట్ స్టాప్. జీవితం అట్లా అలలు. చివరిగా ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. యాక్చువల్లీ అంటే నేను మా కాలేజీలో అట్లానే చేస్తాను. ఇంగ్లీష్లో రాకపోతే ఇంగ్లీష్లో నాకు తెలుగు మాట్లాడితే తెలుగు, అది వాళ్ళకి అందరూ ఇంగ్లీష్లో వచ్చు. సో ఎట్లంటే మీరు కూడా ఇఫ్ యూ క్యాన్ ఆల్ అండర్స్టాండ్, ఐ కెన్ ఈజీలీ స్విచ్. అంటే నాకు ఇంగ్లీష్
అనర్గళంగా ఇంగ్లీష్ వచ్చి, అనర్గళంగా తెలుగు వచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇది అనర్గళంగా వస్తలేదు. సో దేవుని కృప. సరే, ఓకే. సో అంటే చివరిగా ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. సో ఎట్లా అంటే అంటే ఒక సంఘ విశ్వాసి, చాలా భక్తిపరుడు, ఒక సంఘ విశ్వాసి, అంత అంత మంచి సంఘ విశ్వాసి. అతను ఒక అంటే ఆయనకి 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన చనిపోయాడు. 80 years అయినప్పుడు. చనిపోయిన వెంటనే ఆ సంఘ విశ్వాసి పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ పరలోకంలో ఒక పెద్ద స్క్రీన్ ఉందంట. ఇట్లనే పెద్ద LCD స్క్రీన్, పెద్ద స్క్రీన్ ఉందంట. అట్లయితే ఆ LCD స్క్రీన్ మీద అతని ఒక జీవితం మొత్తము ఉందా అంటే అతని ఒక జీవితం అంతా కూడా ఆ LCD స్క్రీన్ మీద ప్లే అవుతుందంట, అతని పుట్టుక నుంచి మరణం వరకు. అట్లా ప్లే అవుతుంటే అట్లయితే ఆ వ్యక్తి అతని జీవితం ఆ వ్యక్తి అతని జీవితము ఆ స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఆ స్క్రీన్ మీదనంట ఆ స్క్రీన్ మీద అంటనంట 4 అడుగులు ఉన్నాయంట. 4 అడుగులు. ఎన్ని అడుగులు? 4. 2 అడుగులు ఇట్లా, అలాగే పక్కకి ఇంకొక 2 అడుగులు ఉన్నాయంట. ఎప్పుడైతే ఆ విశ్వాసి ఆ 4 అడుగులను చూశాడో అప్పుడు ఆ విశ్వాసి చాలా సంతోషపడ్డాడంట. అంటే ఎందుకు ఆ విశ్వాసి సంతోషపడ్డాడంటే, దేవుడు నా పక్కకే ఉన్నాడు, దేవుడు నా పక్కకే ఉన్నాడని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడంట, చాలా హ్యాపీగా ఫీల్ అయినాడంట. అట్లయితే ఆ వ్యక్తి జీవితంలో కొన్ని క్లిష్టమైన సందర్భాలు వచ్చాయంట. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు వచ్చాయంట. అట్లయితే ఎప్పుడైతే ఆ కుటుంబ సమస్యలు, ఆ క్లిష్టమైన సమస్యలు చూసినప్పుడు 4 అడుగులు లేవంట, కేవలము 2 అడుగులే ఉన్నాయంట. అట్లయితే ఎప్పుడైతే ఆ విశ్వాసి ఆ 2 అడుగులను చూశాడో ఆ విశ్వాసి ఏమనుకున్నాడంటే, ఆ విశ్వాసి చాలా బాధపడుతూ అంటున్న మాట ఏంటంటే, దేవుడు నన్ను వదిలిపెట్టాడని అనుకుంటున్నాడంట. అప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే, అయ్యా, ఆ క్లిష్టమైన పరిస్థితిలో నేను నిన్ను వదిలిపెట్టలేదు, కానీ నిన్ను ఎత్తుకొని నేనే నడిపిస్తున్నాను అన్నాడంట. అంటే అప్పుడు దేవుడు ఏమన్నంటే, ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో, అంటే ఆర్థిక ఇబ్బందులలో, లేకపోతే ఆ బాధకరమైన నీ జీవిత ఆ సమయంలో నేను నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను విడిచిపెట్టలేదు. యాక్చువల్గా నేను నిన్ను ఎత్తుకొని నడిపిస్తున్నాను. సో అంటే ఎందుకు ఆ స్టోరీ చెప్తున్నా, కొన్నిసార్లు మన జీవితంలో అలాగ అనిపిస్తుంది. మనం ఏమనుకుంటామంటే, దేవుడు పక్కకు లేడు అనుకుంటాం, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు అందరిని ఆశీర్వదిస్తాడు, దేవుడు అందరి ప్రార్థన వింటాడు, కానీ నా ప్రార్థన మాత్రం ఆయనకి వినిపించదు మనం అనుకుంటాం. కానీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు కొన్నిసార్లు ఆ సమయంలో దేవుడు ఇంకా మనకు దగ్గరగా మనం ఎత్తుకొని, ఎట్లంటే మన ఒంటరితనంలో, మన ఆర్థిక ఇబ్బందులలో, లేకపోతే ఆ ఆలస్యంలో, నీవు ఎన్నో రోజుల నుంచి చూస్తున్న ఆ ప్రార్థన జవాబు ఆలస్యము. మనమేమనుకుంటామంటే దేవుడు మనల్ని మర్చిపోయాడు అనుకుంటే, కానీ కాదు. దేవుడు తగిన సమయం, దేవుడు ఎలాగైతే యాకోబును ఆ 20 సంవత్సరాలు పరీక్ష పెట్టాడు, చివరిగా 20 years తర్వాత మనం చూడవచ్చు దేవుడు యాకోబును ఏ విధంగా అభివృద్ధి, అక్కడ ఏమిటంటే అత్యధికముగా అభివృద్ధి. హల్లెలూయా. ఈరోజు నేను కూడా చెప్పే మాట ఏంటంటే, మన దేవుడు గొప్ప దేవుడు అండి. గాడ్ విల్ నెవర్ లీవ్ అస్. అంటే చెప్తే ఒకటే మాట, చివరి మాట ఏంటంటే, దేవుడు యాకోబుతో అన్న మాట ఏంటంటే, నేను నీకు చెప్పింది నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టాను. ఇది మాత్రం మీరు రాసి పెట్టుకోండి. దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చే వరకు నేను విడిచిపెట్టాడు. హీ విల్ నెవర్ లీవ్ యూ. ఈరోజు ఈ మాట మీరు వాగ్దానంగా తీసుకోండి. అదే విశ్వాసంతో మనం ముందుకెళ్దాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మనందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం.